హాయ్ అమ్మా, మీరందరూ బాగుంటారా? మీకు బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము బాగుంటామమ్మా. మీరు ఎప్పుడు కూడా బాగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. నేను స్టవ్ వెలిగించుకుందామ్మా. కూర పొయ్యి మీద నూనె పోసుకుందామ్మా. 50 గ్రాములు పట్టిద్ది. నూనె పోసుకున్నాం కదా. కావాల్సిన పదార్థాలు ఇవాళ వంకాయ, బంగాళదుంప, టమాటా, బీన్స్ వేసి కూర ఉంటున్నానమ్మా. వంకాయలు 1/2 కేజీ, బంగాళదుంపలు 300, టమాటాలు 1/4 కేజీ, బీన్స్ ఒక 100 గ్రాములు, 2 ఉల్లిపాయలు కోసుకొద్దాం. ఇక ముక్కలు కోసుకున్నాను. ఈ ముక్కలు కోసుకున్నాను అనమాట. ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. దానిలో కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, పోసిపోయినాం. మసాలాలు ఏమి వేయను. ఇవి నీళ్ళలో వేసుకున్నాను అన్నమాట. ఉప్పు నీళ్ళలో. నూనె కాలిందమ్మా. ముందు ఆవాలు వేసుకుందాం. ఎక్కువ ముసల కొంచెం కొంచెం చాలు. కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కూర వారానికి 2-3 సార్లు ఇగురు కూర లాంటి నూనె ఎక్కువ లాగింది కన్నా కలగల కూరలో, పులుసు కూరలో తింటే మంచిది వంటికి. ఇప్పుడు బంగాళదుంపలు వేసేస్తా. బీన్స్ కూడా వేసేస్తానమ్మా. మగ్గాలు కానీ అందుకనే బీన్స్ కూడా వేసేస్తాను. చాలా బాగుంటుందమ్మా. మట్టి మగ్గనే ఇవ్వాలి. మగ్గిన ఇదిగా ఇటు మగ్గినయ్యే వంకాయలు వేసుకోవాలి. వంకాయల్లోనే ఇగో కరివేపాకు, నేను నూనెలో అయినగా కరివేపాకు ఇది మధ్యలో ఏంటంటే వంకాయ టమాటా వేస్తాం. వంకాయ ఉడకదని కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇదిగా టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకుని ఎమ్మటేనే ఇంత కొంచెం వేసే కదా ఉప్పు కొంచెం వేద్దాం. ఒక స్పూన్ కారం, అంటే మేము తక్కువ వేస్తారనమాట. కావాలంటే వేసుకోండి. స్పూన్ చాలు మాకైతే. 1/2 స్పూన్ పసుపు వేసుకుని కొంచెం మగ్గినాక నీళ్ళు పోసేస్తున్నాము. మగ్గాల నీళ్ళు పోసుకున్నామమ్మా. అది కూరకు మగ్గింది. ఎక్కువసేపు నూనెలో మగ్గితేనే కూర రుచి వచ్చింది అనమాట. వంకాయ కానీ, బంగాళదుంప, టమాటా కానీ. కొంతమంది పేస్ట్ చేసుకుని టమాటా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ మొక్కలు వంట బాగుంటుందని. నేను కారం తక్కువ వేసాను అన్నాను కదమ్మా. ఇంట్లో వాళ్ళు కొంచెం తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసాను. మరి వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా చూడాలి కదా. నేనైతే 4 స్పూన్లు అయితే తినేసేస్తాను. నాకు అభ్యంతరం ఏమి లేదు. కానీ మరి ఇంట్లో మరి కారం తక్కువ తింటారు. అది ఇదిగా ఉడికిపోయింది. 10 నిమిషాలు ఉడికించాను అనమాట. అక్కడ ఉడికిపోయింది. చాలా బాగుంది. కావాలంటే కొంతమంది పొడి మసాలా వేసుకోవచ్చు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. కానీ నేను మంచిగా వేయలేదు. ఆ 2 వేసుకున్నా బాగుంటాయి. ఇదిగమ్మా కూరకి ఇటు వండుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇగో బీన్స్, బంగాళదుంప, వంకాయ నూరు ఊరిపోతుంది. అంత బాగుంది. చక్కగా పొల్ల పొల్లగా, కారం కారంగా
సూపర్గా ఉంది కూర మట్టుకి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదమ్మా, నూనె తక్కువ వేసినా చక్కగా ఉడికిద్ది. మామూలుది అయితే నూనె ఎక్కువ వేయాల్సిందే. అందుకని నాన్ స్టిక్ ప్యాన్లో దానిలో వండాను కాబట్టి చక్కగా నూనె తక్కువ వేసి చక్కగా మగ్గిపోయింది. అబ్బా అబ్బా, వంకాయ ముక్క, బంగాళదుంప ముక్క, ఆహా ఏం రుచి! వంకాయ బంగాళదుంప బీన్స్ సూపర్ అమ్మ, అదిరిపోయింది కూర. ఎంత కమ్ముకుందో. ఈ మసాలా లేదు కానీ మసాలా వేసుకుంటే అదో టేస్ట్ వచ్చింది, బాగుంటుంది. చాలా బాగుందమ్మా. నేను ఎట్లా ఉంటుందని అనుకునేదాన్ని కలగలుపు కూరలో. ఈ వండల నేను ఎప్పుడు వండాను, బ్రహ్మాండంగా వచ్చిందమ్మా. వండుకోండి మీరు. ఈ కూరగా నచ్చితే అమ్మ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.